శ్రావ్య సదనము నీదే శాంతి వదనము నీదే సంపద నన్నే చేరగా నా ప్రతి ప్రార్థన నీవే తీర్చగా నా ప్రతి స్పందనే ఈ ఆరాధన నా హృదయార్పణ నీకే యేసయ్యా నీవే శ్రావ్య సదనము నీదే శాంతి వదనము నీదే సంపద నన్నే చేరగా నా ప్రతి ప్రార్థన నీవే తీర్చగా నా ప్రతి స్పందనే ఈ ఆరాధన నా హృదయార్పణ నీకే యేసయ్యా. దేవునికి స్తోత్రాలు కూడిచ్చిన మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ వందనాలు. దేవునికి స్తోత్రాలు. ఇప్పుడు దాకా చక్కగా మనం పాటలు పాడి ప్రభు నామాన్ని మహింపరుచుకున్నాం. కొద్దిసేపు కొన్ని మాటలు పరిశుద్ధ గ్రంథ బైబిల్ నుంచి కొన్ని మాటలు మనం చూద్దాం. బైబిల్లో ఎన్నో మాటలు రాయబడి ఉన్నాయి. అవి రాయబడి అయితే ఉన్నాయి, కానీ ఎక్కడ ఏ మాట ఉందో ఎవరికి తెలియదు. కొన్నిసార్లు కొందరికి అర్థం కాదు. అందుకని పరిశుద్ధ గ్రంథ లేఖనములో రాయబడిన ప్రతి విషయాలను చదివేటప్పుడు, వినేటప్పుడు గ్రహించాలి. చదివేటప్పుడు వినాలి, గ్రహించాలి. లేక వాక్యం చెప్పేటప్పుడు, రెఫరెన్స్ చెప్పేటప్పుడు బైబిల్ ఉన్న వాళ్ళు తీసి చూడాలి. అందుకని పరిశుద్ధ గ్రంథ బైబిల్లో నుంచి కొన్ని మాటలు మనం చూద్దాం. దేవుడైన యెహోవా నీవు చూచుచున్న ఈ దేశాన్ని నీకిస్తాను అని ప్రభు మాటిచ్చాడు. అందుకని మన ప్రభువైన యేసుక్రీస్తు వారు ఎవరయ్యా అంటే ఇచ్చే దేవుడు. ఏమి ఇస్తాడు అని మనం గమనించినట్లయితే పొందుకునేవాడికి పొందుకున్నంత, తినేవాడికి తినే అంత. కొన్నిసార్లు కొందరు మాట్లాడుతుంటారు, అన్నీ ఉండి వాళ్ళే కొట్టుకుంటుంటారంట తినలేక. అందుకని ప్రభువైన యేసుక్రీస్తు వారు ఒక మాటను చెప్పారు. ఆదికాండం 13వ అధ్యాయము 14వ వాక్యములో ఒక మాట రాయబడి ఉంది. చదవాలి. లోతు అబ్రహామును విడిచి పోయిన తర్వాత యెహోవా ఇదిగో నీ కన్నులెత్తి నీవు ఉన్న చోటు నుండి ఉత్తరపు తట్టు, దక్షిణపు తట్టు, తూర్పు తట్టు, పడమర తట్టు చూడుము. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఈ చదవబడినటువంటి వాక్య భాగాన్ని మనం గమనించినట్లయితే ఇక్కడ దేవుడు చెప్తున్న మాట ఏంటి? 4 దిక్కులు నీవు చూడు, నీకేది కావాలో అది నేను
ఇస్తానని చెప్పాడు. ఈ చదవబడినటువంటి వాక్య భాగంలో లోతు అబ్రహామును విడిచి వెళ్ళిన తర్వాత అబ్రహాముతో దేవుడు ఏం చెప్పాడండి? కన్నులెత్తి చూడమని చెప్పాడు. అందరికి ఉన్నాయి కదా కళ్ళు, ఉన్నాయి కదా, లేకపోతే మనం బాధపడాలి. ఉన్నాయి కదా, దేవుడు ఇచ్చాడు కదా. అందుకని బైబిల్ చూడండి. కళ్ళు ఉంటే బైబిల్ చూడండి. సెల్ ఫోన్గా చూడాల్సింది. దేవుడు చెప్తున్న మాట ఏంటంటే, నీవు కన్నులెత్తి నాలుగు దిక్కుల నీవు చూడమని చెప్పాడు. ఇప్పుడు చెప్పండి, దేవుడు ఇచ్చేవాడా ఇవ్వనివాడా? దేవుడు ఇచ్చేవాడు. మరి మీరు చేతగానోళ్ళ? అడగను. పొందుకునేదానికి చేతగానోళ్ళ మీరు? ఇచ్చే దేవుడై ఉన్నప్పుడు నువ్వెందుకు పొందుకోలేకపోతున్నావు? దేవుడు చెప్తున్నాడు, నీ కన్నులెత్తి ఉత్తరం తట్టును, దక్షిణపు తట్టును, తూర్పు తట్టును, పడమర తట్టును కన్నులెత్తి చూడు. ఎందుకు చూడమన్నాడు ఆయన? నీకేది నచ్చితే అది నీకు నేను ఇస్తానని చెప్పాడు. దేవుడు ఇస్తానని చెప్పినప్పుడు నువ్వు ఎందుకు పొందుకోలేకపోతున్నావు అంటే, నీలో చలనము లేదు అని అర్థం. బ్యాటరీ ఛార్జింగ్ అయిపోయినోడివి. బ్యాటరీ ఛార్జింగ్ అయిపోయినలాగా ఉంటారు కొంతమంది. పరిశుద్ధ గ్రంథ లేఖనములో ప్రతి విషయంలో కూడా చక్కగా దేవుడు అబ్రహాముతో చెప్తూ వచ్చాడు. ఈ రోజున దేవుని వాక్యాన్ని వింటున్న ప్రేమైన దేవుని బిడ్డలారా, ఎంతవరకు నువ్వు దేవుని ద్వారా ఆశీర్వదింపబడ్డావు? సాక్ష్యం చెప్పండి అని అన్నామనుకోండి, వెనక ముందు ఆలోచన చేస్తారు, నొసుకుతారు అన్నమాట. చెప్దామా వద్దా, చెప్దామా వద్దా అని ఆలోచన చేస్తారు. నీ ఆలోచన నిన్ను కుంగజేస్తుంది. నీ ఆలోచన నిన్ను కుంగిపోయేటట్లు చేస్తుంది. దేవుని ఆలోచన నిన్ను బలపరుస్తుంది. నీ ఆలోచన నిన్ను కుంగజేసేటట్లు చేస్తుంది. నువ్వు చేసే ప్రతి పని, ఆ పనిలో నా ఆలోచన కరెక్ట్ అని ఎప్పటికీ నువ్వు ఎర్రవేయకూడదు. అది ఎంతవరకు కరెక్టో నిన్ను నీవే పరీక్షించుకోవాలి. ప్రైజ్ ది లార్డ్. అందుకని పరిశుద్ధ గ్రంథ లేఖనములో ఇక్కడ ఈ మాటను చక్కగా చెప్పాడు. మరొక మాట చూడండి, 15వ అధ్యాయము, ఆదికాండం 15వ అధ్యాయం 5వ వాక్యములో ఒక మాట మనకు కనిపిస్తుంది. అక్కడ చూద్దాం. మరియు ఆయన ఎలుపలికి అతన్ని తీసుకొని వచ్చి, నీవు ఆకాశం వైపు ప్రైజ్ ది లార్డ్. ఆయన అంటున్న మాట ఏంటి? దేవుడు ఏం చేశాడంటే అబ్రహాం గారిని చేయి పట్టుకొని ఎక్కడికి తీసుకొచ్చాడంట? బయటికి తీసుకొచ్చాడు. ఎలుపలికి తీసుకొచ్చాడు. దేవుడు అబ్రహామును చెయ్యి పట్టుకొని ఎలుపలికి తీసుకొచ్చాడు. ఎలుపలికి తీసుకొచ్చి ఆయన చెప్తున్న మాట ఏంటంటే, నీవు ఆకాశం వైపు తేరి చూచి నక్షత్రం లెక్కించుటకు నీ చేతనైతే లెక్కించమని చెప్పి, నీ సంతానాన్ని కూడా నేను ఆ విధంగా ఆశీర్వదిస్తాను. దేవుడు ఎలా ఆశీర్వదిస్తాడంటండి? చెప్పండి, ఎలా ఆశీర్వదిస్తానన్నాడు ఆయన? ఇద్దరిని దేవుడు పిలిచాడు. బాగేనండి. కొందరు సోమరులు ఉంటారు. ఆ సోమరితనం నుండి బయటికి రారు కొంతమంది. ప్రైజ్ ది లార్డ్.
దేవుడు చెప్తున్నటువంటి మాట ఏంటంటే ఇద్దరిని పిలిచి మీరు ఫలించి అభివృద్ధి పొందండి అని చెప్పాడు. ఎక్కడున్నమాట? మీరు చెప్తారు, నాకు తెలుసు బైబిల్లోనే ఉంది అని. ఎక్కడుంది ఆ మాట అంటే బైబిల్లోనే ఉంది అంటారు, కానీ ఎక్కడుందో తెలియదు కొంతమందికి. దేవుడు వారిద్దరిని పిలిచి వారిని ఆశీర్వదించి మీరు ఫలించి అభివృద్ధి పొందండి అని దేవుడు వారిని దీవించాడు. దేవుడు దీవించిన తర్వాత పెట్టిన చోట ఉండాలా లేదా? చెప్పండి, పెట్టిన చోట ఉండాలా లేదా? మిమ్మల్ని ఎక్కడైతే దేవుడు ఉంచాడో ఆ సంఘములో నీవు తప్పనిసరిగా నిలిచి ఉండాలి. దేవుడు ఒక మార్గాన్ని చూపించాడు. మీరు ఫలించి అభివృద్ధిని పొందండి అని దేవుడు వారిని ఆశీర్వదించి ఏదోను తోటలో వారిని ఉంచాడు. వీళ్ళిద్దరు చేసినటువంటి పని ఏమిటి చెప్పండి? దేవుణ్ణే మోసం చేసిన వాళ్ళు సేవకుని మోసం చేయరా? ఆదామును మోసం చేసిన అవ్వ మరి సేవకుని మోసం చేయరా? సంఘాన్ని మోసం చేయరా? దేవుని మోసం చేయరా? ఇవన్నీ బైబిల్లో మనకు కనిపిస్తాయి. ఎన్ని మోసాలు, కుట్రలు, కుతంత్రాలు, అసూయలు, ఈర్ష్యలు కడుపులు పెట్టుకొని ప్రశాంతంగా వచ్చి కొంతమంది ఏం చేస్తారండి, ప్రశాంతంగా మందిరంలో కూర్చుంటారు. ఏమి తెలియదు అన్నట్టుగా ప్రశాంతం కూర్చొని మాటలు వింటారు. చెప్పండి గట్టిగా హల్లెలూయా అని. నేను అనలా, మీకు వాళ్ళు అంటారు. చెప్పండి అని వాళ్ళకు వాళ్ళే ఉద్యోగంగా గట్టిగా చెప్తా ఉంటారు. ఒకటి మనం గమనించాలి, ఫలించి అభివృద్ధి పొందమని నేను ఆశీర్వదించిన దేవుణ్ణి నీవు మోసపరిచే వ్యక్తిగా నీవు ఉండకూడదు. మోసపరచుట వలన, దేవుడు చెప్పింది వినకపోవుట వలన, దైవ సేవకులు చెప్పినటువంటి మాటని వినకపోవుట వలన నీ జీవితంలో నిన్ను నీవే మోసపరచుకుంటావు, నిన్ను నీవే మోసగించబడతావు. ఎలా అనేవంటి విషయాన్ని చూస్తే, దేవుడు వాళ్ళిద్దరిని ఏం చేశాడండి, బయటికి పంపివేసి దోతలను కాపలా పెట్టేసాడు. ఎందుకంటే వీడు మరలా లోపలికి వస్తే ఈ తోటను నాశనము చేస్తారు. ఇప్పుడు దాకా చేసింది చాలు, ఇంక నువ్వు చెయ్యి అక్కర్లేదని చెప్పి వాళ్ళని బయటికి పంపించి దేవుడు ఏం చేశాడంట, కంచెను వేసాడు. అందుకని దేవుడు ఏం చేశాడంటే అబ్రహామును చేయి పట్టుకొని వెలుపలికి తీసుకొచ్చి ఈ మాటని చెప్పాడు. ఏమని చెప్పండి? ఏమన్నాడు ఆయన? ఆకాశం వైపు తేరి చూచి నక్షత్రమును లెక్కించుటకు నీ చేతనైతే లెక్కించమని చెప్పి నీ సంతానాన్ని నేను ఇదిగో ఇలా ఆశీర్వాదకరంగా మారుస్తాను. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవుడు అంటున్నాడు, నీ సంతానం నేను ఇలా చేస్తాను. మరి దేవుడు నిన్ను, నీ కుటుంబాన్ని ఆశీర్వదించాలంటే మీరేం చేయాలండి? చెప్పండి, ఏం చేయాలా? చెప్పండి, ఏం చేయాలి? చెప్పండి. కొంతమంది అయితే బైబిల్ కూడా చూడరు. చదువు రానోళ్ళు అంటే వాళ్ళ పరిస్థితి వేరు. కళ్ళు ఉన్నా, అక్షరాలు కనపడుతున్నా చదవటానికి రాదు. కాబట్టి వాళ్ళ గురించి మనం పట్టించుకోవటం బాగుండదు. కాస్త కూస్త వచ్చిన వాళ్ళు ఉంటారు కదా, ఏంటండి చదువు రాకపోయినా నాలాగా బడాయిగా చెప్పుకునే వాళ్ళు ఉంటారు కదా. మీలాంటి వాళ్ళు కాదులే, నాలాంటి వాళ్ళు. గొప్పగా చెప్పుకునేవంటి వాళ్ళు లేకపోలేదు ఈ రోజున. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఒక ఆయనకి
దశంబాగ్ కవర్ ఇచ్చా, రాసి పెట్టరా నా పేరుని. అటు పెన్ను దాన్ని కవర్ పట్టుకొని తిరిగిందే తిరుగుతున్నాడు. రాయరంటే అన్న రాస్తానా అంటున్నాడు. మొత్తానికి అటు తిరిగి నేను రూమ్లో పోయి వచ్చిన తర్వాత ఈయన రాసి పెట్టాడు. నువ్వే రాసావా అంటే, లేదన్నా అది ఆ పిల్లడితో రాపించాను. ఏమి నువ్వు రాయొచ్చు కదా, నీకు ఇచ్చిన పని నువ్వు చేయాలి కదా అంటే, నాకు వస్తే కదా అన్నాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఇప్పుడు పరిస్థితి అంతా ఎలా ఉందంటే, షో టక్ చేసుకోవాలా, తాబేలి కటింగ్ చేయించుకోవాలా, ఏంటండి. ప్రైజ్ ది లార్డ్. ఈ మధ్య ఒక ఆయన ఇటు పెట్టాడు, మీసాలు ఇటు తిప్పాడు. మీసాలు పెంచింది అర్థం కాల, ఆడు కలర్ వేసుకుంది కూడా అర్థం కాల. మంగళ షాప్కి వెళ్తే ఇట్టున్న మీసాలు ఇక్కడ నుంచి కట్ చేసేసాడు అంట మంగళ ఆయన. అందుకని ఇక్కడి నుంచి ఏడదాకా కాటికేసుకున్నాడు కనపట్టానికి. అదొక షో. పరిశుద్ధ గ్రంథ లేఖనములో చెప్పబడినటువంటి మాట ఏంటంటే, దేవుడు అబ్రహామును లోతు విడిచి వెళ్ళిన తర్వాత అబ్రహాముతో ఈ మాట చెప్పాడు, నలుదిక్కులు చూడు, ఏది కావాలో అది నీకు ఇస్తాను. అందుకని మన దేవుడు ఎవరండి? ఇచ్చే దేవుడు. ఏమిస్తాడైనా? నువ్వు ఏది అడిగితే, ఏది కావాలనుకుంటే, ఏది ఆశిస్తే తప్పనిసరిగా పరిశుద్ధాత్మ దేవుడు అది నీకు ఇస్తాడు. నేను ఒక మాట చెప్పనా, దేవుడు నాకు ఏది అడిగినా కూడా నాకు ఇస్తాడు. ఏది అడిగినా దేవుడు నాకు అనుగ్రహిస్తూ వచ్చాడు. అందుకని నేను సిగ్గుపడాల్సినటువంటి అవసరము లేదు, భయపడాల్సిన అవసరం లేదు, సిగ్గుపడాల్సిన అవసరం లేదు, ఎదుటివాడిని ఎక్కిరించాల్సిన అవసరం లేదు, అవహేళనగా మాట్లాడాల్సిన అవసరం కూడా లేదు. అందుకని పరిశుద్ధ గ్రంథ లేఖనములో ఈ మాటను చెప్పాడు. 13వ అధ్యాయము 16వ వాక్యం. ఆదికాండం 13వ అధ్యాయము 16వ వచనములో ఒక మాట కనిపిస్తుంది. మరియు నీ సంతానమును భూమి మీద నుండు రేణువుల వలె విస్తరింప చేసేదను. ఎట్లనగా ఒకడు భూమి మీద నుండు రేణులను లెక్కింపగలిగిన ఎడల నీ సంతానమును లెక్కింపవచ్చును. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. 3 విషయాలు మనం చదివాం. ఎంతమందికి అర్థమైంది? చేతులు ఎత్తండి. 3 విషయాలు మనం చదివాం. ఎంతమందికి అర్థమైంది? మన దేవుడు ఎవరని చెప్పానండి? సత్యదేవుడా? కొంచెం గట్టిగా చెప్పాలి. ఇచ్చే దేవుడు. అబ్రహాముతో దేవుడు చెప్పాడు, తూర్పు వైపున చూడు, పడమట వైపున చూడు, ఉత్తరం వైపు చూడు, దక్షిణం వైపు చూడు, నీకేది కావాలో అది నేను నీకు ఇస్తాను. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు చెప్పండి, మన దేవునికి సాధ్యమా అసాధ్యమా? చెప్పాలి గట్టిగా. మరి సాధ్యమైనప్పుడు ఎందుకు నసుకుతున్నారు? ఎందుకు వెనకబడిపోతున్నారు? ఎందుకని వాక్యానుసారంగా నడిపించబడట్లేదు? ఆ విధంగా నడుచుకోకపోవటానికి గల కారణం ఏమిటి అనేవంటి విషయాన్ని మనం చూస్తే, నీలో ఎక్కడో ఏదో ఒక బలహీనత నిన్ను వెంటాడుతుంది. నిన్ను వెదగనివ్వకుండా, అభివృద్ధి పరచనివ్వకుండా, అభివృద్ధి పొందుకోనివ్వకుండా, సంతోషం సమాధానం లేకుండా క్రియ చేస్తున్న దురాత్మ శక్తులు నిన్ను ఏం చేస్తున్నాయంట? వెంటాడుతూ ఉన్నాయి.
అభివృద్ధి పరచబడకపోవడానికి గల కారణం ఏంటంటే నీలో ఏదో ఒక బలహీనత అనేది చోటు చేసుకుంది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఒకటి గమనించండి, సూర్యుడు ఎటుపక్క ఉదయిస్తాడు? కరెక్ట్గా చెప్పండి. చెప్పాలా? చేతులు ఉన్నాయి కదా, చూపించవచ్చు కదా. అది మనం కూర్చుంది ఉత్తరం, దక్షిణం కూర్చున్నాం. ఎడం చెయ్యి ఎటుపక్క ఉంది? అనుమానంగా ఉంది కొంతమందికి. కుడి చెయ్యేమో తూర్పు వైపు ఉంది, ఎడం చెయ్యేమో ఎడమర వైపు ఉంది. ఇటుపక్క ఉదయిస్తాడా, ఇటుపక్క ఉదయిస్తాడా? ఇటే కదా, ఇటేనా? ఎందుకని ఇటుపక్క ఉదయించవచ్చు కదా. ప్రైజ్ ది లార్డ్. సూర్యచంద్ర నక్షత్రములు కూడా దేవుని ఆజ్ఞను పాటిస్తాయి. ప్రైజ్ ది లార్డ్. అందుకని పరిశుద్ధ గ్రంథ లేఖనములో ఈ 16వ వచనములో ఆయన ఈ మాట చెప్పాడు. ఏమని? ఒకడు భూమి మీద నుండి రేణులను లెక్కింపగలిగిన ఎడల నీ సంతానాన్ని కూడా నేను అదే ప్రకారము చేస్తాను. మరి దేవుడు అబ్రహామును చెప్పినప్పుడు అబ్రహాం ఏం చేశాడండి? దేవుడు చెప్పింది మాత్రమే అబ్రహాం గారు చేస్తూ వచ్చారు. కానీ తన చేతిలో ఒక కొరత ఉంది. అన్నీ ఇచ్చాడు, కానీ ఒక కొరత ఏంటంటే సంతానము తనకు లేనందువలన పలుమార్లు దేవునికి చెప్పుకుంటూ వచ్చాడు, నువ్వు ఏమి ఇచ్చినా ఎంత ఇచ్చినా ఇది నాకు, నా సంతానాన్ని కాదు కదా, నా ఇంట్లో ఉన్న ఎలియాజరు నా పెద్ద దాసుడికే కదా ఇవన్నీ, నా తర్వాత ఆయనకే కదా అని చెప్పుకుంటూ వచ్చాడు. అయితే ఒకవేళ నీ జీవితంలో అలా అనుకొని ఉండవచ్చు, కానీ నీ పట్ల దేవుని ఆలోచన వేరు. నిన్ను పిలిచిన వంటి దేవుడు నమ్మదగిన వాడు కనుక అప్పుడప్పుడు నీలో అపనమ్మకం చోటు చేసుకున్నా దేవుడు నీ అపనమ్మకాన్ని తొలగించి పూర్తి నమ్మకం కలిగేటట్లు దేవుడు నీ జీవితంలో చేస్తాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. తప్పనిసరిగా దేవుడు పూర్తి విశ్వాసముతో ఆయన మీద నీకు నమ్మకం కలిగేటట్టు తప్పనిసరిగా చేస్తాడు. అయితే నువ్వు చేయాల్సిన పని ఏంటంటే ఆ రోజు వరకు నువ్వు ఎదురు చూస్తూ ఉండాలి. మేలు చేసే దేవుడు నీ గుడారములోనికి వస్తాడు. మేలు చేసే దేవుడు నీ వాకిట్లో అడుగు పెడతాడు. మేలు చేసే దేవుడు తప్పనిసరిగా నీ ఎద్దకు వచ్చి నిన్ను ఆశీర్వదించి వెళ్తాడు. అయితే నువ్వేం చేయాలి చెప్పండి? ఏం చేయాలండి? ఎదురు చూస్తూ ఉండాలి, ప్రార్థన చేస్తూ ఉండాలి, పరిశుద్ధాత్మ సన్నిధిలో ఎదురు చూస్తూ ఉండాలి. కొంతమంది తింటారు పండుకుంటారు, తింటా పండుకుంటారు. వారికి వేరే పని ఏం ఉండదు. భార్య పిల్లలను పట్టించుకోరు. కొందరు ఉంటారు తల్లిదండ్రులను కూడా పట్టించుకోరు. కొందరు తల్లిదండ్రులు పిల్లల్ని కూడా అసలు ఏం పట్టించుకోరు. కనేదానికి మాత్రం 1/2 డజన్ కనేస్తారు. ఒకప్పుడు డజన్లు. ఇప్పుడు ఇద్దరు పుట్టంగానే నాకు ఓపిక లేదులేండి అని వేస్తారు. అంటే ఇప్పుడు వాతావరణాన్ని బట్టి ఎలా ఉంది, తినే తిండిని బట్టి అలా ఉంది. మనిషికి ఏమీ లేకపోయినా ఒకటి మాత్రం ఉంటుంది. ఏం లేకపోయినా, తినటానికి లేకపోయినా, ఉండటానికి లేకపోయినా, కట్టుకునే దానికి లేకపోయినా, ఒంటి మీద కండ లేకపోయినా ఒకటి మాత్రం ఉంటుంది. ఏంటిది అది? రోషం. అది మాత్రం ఉంటుంది. ఉప్పు కారానికి పనికిరాదు అది. వాడు ఏం చేస్తాడో వాడికి తెలీదు. వాడే సౌండ్ సిస్టమ్ పెట్టాలని వాడికి ఆశ. వాడిని కొన్ని రోజులు కూర్చోబెట్టా. ఒక్కొక్కరు లేచిపోయారు. లేచిపోయారంటే ఎటో లేచిపోవటం కాదు, అది కాడు కూర్చున్నారు. చెప్పేది అర్థం చేసుకోరు, వాళ్ళకు వాళ్ళు
తెలుసుకోరు. కొంతమంది చెప్పేది అర్థం చేసుకోరు. కొందరు స్త్రీల విషయంలో, పురుషుల విషయంలో ఎలా ఉందంటే, కోరిక తీర్చుకునే దానికి ఉంటే చాలు నాకు భర్త, కోరిక తీర్చుకునే దానికి ఉంటే చాలు భార్య. ఆ స్థితిలో ఉన్నారు ఈ రోజుల్లో సమాజంలో. ఎంత నీచమైన జీవితం అంటే అంత నీచమైన జీవితం అండి. దరిద్రమైనటువంటి స్థితిని బతుకుతుంటారు కొంతమంది. ప్రైజ్ ద లార్డ్. అసలు ఎందుకు వస్తాయి ఇలాంటి ఆలోచనలని? ఇలాంటి తలుపులు ఎందుకు వస్తాయి? విశ్వాసులం కదా, సేవకులం కదా అనే ఆలోచన ఉండదా? ఆ జ్ఞానం కొంతమందికి ఉండదు. ప్రైజ్ ద లార్డ్. అందుకని పరిశుద్ధ గ్రంథ లేఖనములో ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈ విషయాన్ని చక్కగా చెప్పాడు. అందుకని నీవు చూచినది ఇచ్చేవంటి దేవుడు. ప్రైజ్ ద లార్డ్. తూర్పు వైపు చూస్తున్నావో, పడమట వైపు చూస్తున్నావో, దక్షిణం వైపు చూస్తున్నావో, ఏంటండి ఉత్తరం వైపు చూస్తున్నావో, ఎటువైపు చూసినా నువ్వు అడిగితే దేవుడు తప్పనిసరిగా నీకు దయచేస్తాడు. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. అందుకని దేవుడు అబ్రహామును పిలిచి తన చెయ్యని పట్టుకొని ఎలుపలికి తీసుకొచ్చి ఒక్కసారి చూడమన్నాడు. ఎటు చూడమన్నాడు? ఆయన ఆకాశం వైపు చూడమన్నాడు. చూశాడు. నక్షత్రాలు కనపడుతున్నాయి, అట్లా లెక్క పెట్టు, అలా నీ సంతానాన్ని చేస్తానని చెప్పాడు. కొంతమంది ఉన్నారండి, ఇవన్నీ మాకు అక్కర్లేదండి, ఒక 2 లక్షలు తెచ్చాడు పెట్టు, అవి తీసుకొని వెళ్ళిపోతామే అన్నట్టు ఉన్నారు ఇప్పుడు. ఇవన్నీ మాకు అక్కర్లేదు, ఒక 2 లక్షలు తెచ్చాడు పెట్టి అనుకో తీసుకొని వెళ్ళిపోతా అన్నట్టుగా. అది కాదు మనం ఉండాల్సింది. మన కేటగిరీ అది కాదు, మన గురి అది కాదు. మన గురి దేవుని యొద్ద ఉండాలి. అందుకని పరిశుద్ధ గ్రంథ లేఖనములో ప్రభువైన యేసుక్రీస్తు వారు అబ్రహాం గారితో ఈ మాట చెప్పారు. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. రెండవ మాట యెహోషువ 1వ అధ్యాయము, యెహోషువ గ్రంథం 1వ అధ్యాయం 3వ వాక్యం. నేను మోసేతో చెప్పినట్లు మీరు అడుగు పెట్టు ప్రతి స్థలమును మీకిచ్చుచున్నాను. చప్పటి కొట్టి ప్రభువుని మహిమపరచుకుందాం. హల్లెలూయా. చూడండి, చదవబడినటువంటి విషయంలో యెహోషువతో మోసే చెప్తున్నాడా, దేవుడు చెప్తున్నాడా? చెప్పాలి. ఎవరితో చెప్పాడు ఈ మాటని? చెప్పాలి. కొంచెం గట్టిగా చెప్పండి. ఎవరు చెప్తున్నారండి మాటని? దేవుడు మోసేతో చెప్తున్నాడా, యెహోషువతో చెప్తున్నాడా? ఎవరితో? కొంచెం గట్టిగా చెప్పాలి. కరెక్టేనా? అది కరెక్టేనా? మరి ఎందుకు ఓటు వేయట్లేదు మీరు? కరెక్ట్ అయితే చెప్పాలి కదా గట్టిగా. 3వ అడిగామనుకో అసలు స్వరం కూడా రాదు, ఇంకా సౌండ్ కూడా రాదు, సౌండ్ బంద్ అయిపోద్ది. అమ్మో పాస్టర్ గారు ఎన్నిసార్లు అడుగుతున్నాడు, ఇది కరెక్ట్ కాదా, ఎందుకు వచ్చింది కూడా అని మళ్ళీ ఆగిపోతారు. దేవుడు చెప్తున్న మాట ఏంటి? నేను మోసేకి తోడై ఉండునట్లు నేను నీకు కూడా తోడై ఉంటాను, నువ్వు అడుగుపెట్టిన ప్రతి స్థలాన్ని నేను నీకు ఇస్తానని దేవుడు చెప్తున్నాడు. ఇప్పుడు చెప్పండి, మన దేవుడు ఎవరు? ఇస్తాడా లేదా? దేవుడు అడిగింది ఇస్తాడు అనుకున్న వాళ్ళు చేతులు పైకి ఎత్తండి. తప్పనిసరిగా దేవుడు నాకు ఇస్తాడు అన్న వాళ్ళు చేతులు ఎత్తండి. ఎత్తండి. వీళ్ళిద్దరు ఎత్తట్లే, అసలు నాకు అర్థం కాలేదంటుంది అమ్మాయి. ప్రైజ్ ద లార్డ్. మంచిది, చాలా సంతోషం. ఈ మాటనైనా మీరు అర్థం చేసుకున్నారు నా బాధని. ప్రైజ్ ద లార్డ్. ఇది ఒకరి గురించి గొప్పగా చెప్పుకోవాల్సిన అవసరం కాదు, కానీ ప్రతి మనిషికి ఉండవలసినటువంటి ఆలోచన ఏంటంటే, ప్రతి మనిషికి ఉండవలసిన ఆలోచన ఏంటంటే, నేను అడిగింది నా ప్రభు తప్పనిసరిగా నాకు ఇస్తాడు అని ఒకటి.
పొందుకునేంత వరకు ఆయన పాద సన్నిధిని విడిచిపెట్టకుండా ఉండటం రెండోది. మూడోది, ఎప్పుడు చూసినా ఆయన వెంబడించే మనసు నీకు ఉండాలి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. నీకు నచ్చిన మనిషి వెనకాల పరిగెత్తితే ఏదో ఒక రోజు నీకు అవమానం కలుగుతుంది, నిందలు వస్తాయి, అవమానాలు తప్పదు. దేని కొరకు ఒక వ్యక్తిని నువ్వు వెంబడిస్తున్నావో, ఆ వ్యక్తిని నమ్ముకొని ఆ వ్యక్తి వెనకాల నువ్వు పరిగెత్తుతున్నావో, ఆ వ్యక్తి ద్వారా నీకు అవమానాలు, నిందలు, కష్టాలు కలగొచ్చేమో, కానీ యేసయ్యను వెంబడించిన వారిని నా ప్రభు మేలుతో నింపునుగాక, సమృద్ధి జీవాన్ని దేవుడు కలుగు చేయునుగాక. మనుషుల ద్వారా అవమానాలు వస్తాయి, దేవుని ద్వారా మనకు ప్రతిఫలము కలుగుతుంది. అందుకని దేవుడిని యెహోవాయే యెహోషువతో ఈ మాటను ఆయన తెలియచేసాడు. 1 నుంచి చూడండి. యెహోవా సేవకుడైన మోషే మృతి నొందిన తర్వాత యెహోవా నూను కుమారుడైన ఉండు చదువు, మరొకసారి చదువు మాటని. నూను కుమారుడు మోషే, చెప్పండి. నూను కుమారుడును మోషేకు పరిచారకుడు. ఎవరు? చదివేటప్పుడు నూను కుమారుడు మోషే అంటే మోషే ఆయన కుమారుడు కాదు. ప్రైజ్ ది లార్డ్. చదవండి. మోషే పరిచారకుడునైన యెహోషువకు ఇలాగు సెలవిచ్చాను, నా సేవకుడైన మోషే మృతి పొందెను కాబట్టి నీవు లేచి నీవును ఈ జనులందరూ ఈ యోర్దాను నదిని దాటి నేను ఇశ్రాయేలీలకు ఇచ్చుచున్న దేశమునకు వెళ్ళుడి, నేను మోషేకు తోడై ఉండునట్టు నీకును తోడై ఉంటాను. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. చూడి, చదవబడినటువంటి విషయంలో మనం గమనించినట్లయితే నేను ఒక మాట చెప్తాను, కొంచెం జాగ్రత్తగా వినాలి. దేవుని ఆజ్ఞలను పాటించేదానికి చాలా మంది వెనకాడుతుంటారు కదా. వెనకాడుతుంటారా లేదా? కొంచెం వెనకాడతారు. ఇవన్నీ క్రమశిక్షణలు మనం ఉండాలంటే కష్టంగా ఉంటుంది అని చెప్పి కొంచెం వెనకాడుతూ ఉంటారు. కొంచెం కాదు, పూర్తిగా వెనకాడే వాళ్ళు కూడా ఉన్నారు. ఇప్పుడు ఇంట్లో ఎవరైనా చనిపోయారనుకోండి, చనిపోయిన తర్వాత శవాన్ని పెట్టుకొని బిర్యానీ ఎవరైనా తింటారా? చెప్పండి. తింటారా? తినరు కదా. తినేవాడు ఎవరు? ఆజ్ఞను అతిక్రమించువాడు. ప్రైజ్ ది లార్డ్. ఈ మధ్య ఒక ఇంట్లో తల్లి చనిపోతే తల్లి తల దగ్గర కూర్చొని ఏడవలసిన కొడుకు బిర్యానీ తీసుకొని తింటున్నాడు. ఏంట్రా అందరూ చూస్తుంటే విచిత్రంగా ఉంది నీ వ్యవహారం అంటే, సత్యనామ చచ్చింది, నా ఆకలి ఎవరు తీరుస్తాడు, ఆకలేస్తుంది, నేను తట్టుకోలేకపోతున్నాను అంటున్నాడు, తినేస్తున్నాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఈ శరీరం ఏది చూస్తే దానికి పాలు మాలుతుంది, ఏది ఆశిస్తే దాని అంట పరిగెత్తుతుంది, చివరికి నిరాశకు గురైపోద్ది, అవమానానికి గురైపోయింది. కానీ పరిశుద్ధ గ్రంథ లేఖనములో ఇక్కడ చెప్పబడిన ప్రతి విషయాన్ని మనం గమనించినట్లయితే దేవుడు యెహోషువతో తేటగా చెప్పాడు, నేను మోషేకి తోడై ఉన్నట్టు నీకును నేను తోడై ఉంటాను. ఎప్పుడు చెప్పాడు ఈ మాట అంటే, మోషే మృతి నొందిన తర్వాత దేవుడు యెహోషువతో చెప్తున్నాడు. మోషేకి చెప్పాడు, పాలు తేలు ప్రవహించే దేశాన్ని నేను వీళ్ళకి ఇస్తాను కాబట్టి వీళ్ళను జాగ్రత్తగా తీసుకెళ్ళాలి, మార్గంలో వాటిని జాగ్రత్తగా తీసుకెళ్ళాలి. ఎందుకు ఆ మాట చెప్పాడంటే, కాపరి గొర్రెలను కనిపెట్టుకొని ఎందుకు ఉంటాడు చెప్పండి? కాపరి గొర్రెలను ఎందుకు కనిపెట్టుకొని ఉంటాడు?
తోడేళ్ళు పడకుండా, జంతువులు వచ్చి గొర్రెలను చంపివేయకుండా తన మందను తన జాగ్రత్తగా కాపాడుకోవటానికి చూస్తాడు. ఒక సేవకుడు కూడా వాక్యము ద్వారా గర్దిస్తాడు, హెచ్చరిస్తాడు, బుద్ధి చెప్తాడు. జ్ఞానం గల్లోడు వింటాడు, మనసును మార్చుకొని లోబడి సంఘములో కలిసి ఉంటాడు. పెడచెవి పెట్టేవాడు, ఇడ్డూరంగా ఉండేవాడు ఏం చేస్తాడండి? వీడి మాట ఎవడు ఉంటాడని లేచి వెళ్ళిపోతాడు. వీడితో నాకు అవసరమే లేదనుకుంటే. అయితే నీ జీవితంలో నువ్వు నష్టపోయే పరిస్థితి వస్తుందనే సంగతిని మాత్రం ఎప్పటికీ మర్చిపోబాక. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అందుకని యెహోషువతో, మోసే మృతి నొందిన తర్వాత యెహోషువతో దేవుడు చెప్పాడు, నీవు లేచి ఈ ప్రజలను తోడుకొని మోసేతో నేను చెప్పినటువంటి ఆ దేశాన్ని నీకు ఇస్తాను, ఆ దేశాన్ని నువ్వు అనుభవించాలి, ఆ దేశాన్ని స్వాధీనపరచుకోవాలంటే వీళ్ళని తీసుకొని నువ్వు అక్కడికి చేరాలి. ప్రైజ్ ది లార్డ్. వీళ్ళని తీసుకొని వెళ్ళేటప్పుడు వాళ్ళను జాగ్రత్తగా నడిపించాలి. బైబిల్లో రాసిన మాట ఏంటంటే, గొర్రెల కాపరి తన మందను తోలుకొని వెళ్ళేటప్పుడు కొన్ని గొర్రెలు మెత్తబడతాయి, కొన్ని నడిచే ఉంటాయి, కొన్ని నడవలేని స్థితిలో ఉంటాయి. వాటిని కాపరి ఏం చేస్తాడండి? మెల్లగా వాటిని తోలుకొని వెళ్తాడు. ఎప్పుడు దాకా తోలుకొని వెళ్తాడు? మెల్లగా గుంపులో చేరేదాకా, తన గమ్యాన్ని చేరేంత వరకు కాపరి ఆ గొర్రెలు ఏం చేస్తాడంటే నడవని వంటి వాటిను ఎత్తుకొని తన భుజాన పెట్టుకొని తీసుకొని వాటిని వెళ్ళి మందలో కలుపుతాడు. ప్రతి సేవకుడు కూడా అంతే. వాక్యానికి వ్యతిరేకంగా, విరోధంగా, లోకాశల్లో ఉన్నటువంటి వాళ్ళని వాక్యము చేత హెచ్చరించి, గర్దించి, సంఘములో సమాధానం కలిగి సంతోషంగా నడిపించబడాలని ప్రతి సేవకుడు ప్రతి శని ఆదివారాలు ప్రతి సువార్త సభలలో హెచ్చరించి వారిని బుద్ధి చెప్తాడు. మాట విని లోబడ్డావా బాగుపడతావు, పెడచెవిని పెట్టావా తోడేళ్ళు నోట్లో పడతావు, శత్రువుని చేతిలో నువ్వు పడతావు. శత్రువుని ఏం చేస్తారండి? నిన్ను నాశనము చేస్తారు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అందుకని మోసేతో దేవుడు ఈ మాట చెప్పాడు. ప్రైజ్ ది లార్డ్. మోసేతో చెప్పిన మాటని మోసే యెహోషువకు చెప్తే, యెహోషువ దేవుని సన్నిధిలో ప్రజలను నడిపించడానికి నిలబడితే అప్పుడు చెప్పాడు దేవుడు, మోసేకి తోడై ఉన్నట్లు నేను నీకును తోడై ఉంటాను. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అందుకని పరిశుద్ధ గ్రంథ లేఖనములో దేవుడు చెప్పినటువంటి మాట ఏంటంటే, యెహోషువతో అంటాడు, నువ్వు ఎక్కడ అడుగు పెడితే ఆ స్థలాన్ని నేను నీకు ఇస్తాను. అయితే దేవుడు ఒక మాట చెప్పాడు, ఈ ప్రజలను నువ్వు జాగ్రత్తగా నడిపించాలి, ఈ ప్రజలను జాగ్రత్తగా కాపాడాలి. ఈ ప్రజలను జాగ్రత్తగా కాపాడుకుంటూ జాగ్రత్తగా వారిని పాలు తేనెలు ప్రవహించే దేశంలో అడుగు పెట్టేటట్లు నీవు వీరిని నడిపించాలి అని దేవుడు చెప్పాడు. మరి ప్రజలు చేసిన పని ఏమిటి? ప్రజలు చేస్తున్నవంటి పని ఏంటి? వారి ఆలోచన ఎలా ఉంది, వారి నడివడికి ఎలా ఉందో మనం గమనించాలి. మరొక మాట కూడా చూడండి, 14వ అధ్యాయం 9వ వాక్యం. యెహోషువ గ్రంథం 14వ అధ్యాయము 9వ వాక్యం. ఆ దినమున మోసే ప్రమాణము చేసి, నీవు నా దేవుడైన యెహోవాను నిండు మనసుతో అనుసరించితివి గనుక నీవు అడుగుపెట్టిన భూమి నిశ్చయముగా నీకును నీ సంతానమునకును ఎల్లప్పుడూ ఉండును, స్వాస్థ్యముగా అది నీకు ఉండును. చప్పటి కొట్టి ప్రభువుని మహిమపరుద్దాం. హల్లెలూయా. చూడు, దేవుడు సెలవిచ్చినటువంటి మాట ఏంటి? నేను ఒక మాట చెప్తాను. ఈ లోకంలో మనుషులకు శాశ్వతమైన భూమి ఎక్కడ ఉంది? పర్మనెంట్ భూమి ఎక్కడుంది? చెప్పాలి. ఎక్కడుంది? ఎక్కడుందయా? పరలోకంలో కాదు, శ్మశానంలో ఉంది.
ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. నీకు పర్మనెంట్ స్థలం ఇక్కడ కాదు, ఎక్కడా? శ్మశానం అక్కడ ఉంది. దేవుని రాకడ వచ్చేంత వరకు నువ్వు అక్కడ ఉంటావు. బ్రతికి ఉన్నంత కాలం ఈ భూమి మీద నువ్వు ఉంటావు. ఆ తర్వాత భూమి లోపలికి వెళ్ళిపోతావు. కానీ దేవుడు చెప్తున్న మాట అంటే, నీకును నీ తర్వాత నీ సంతానానికి నేను నిశ్చయముగా నీకు స్వాస్థ్యముగా నేను ఒక భూమిని ఇస్తున్నాను. ఏ భూమి అది? ఆ భూమిని నువ్వు స్వాధీనపరచుకోవాలంటే ఈ లోకంలో ఎన్ని కష్టాలు, బాధలు, నిందలు, అవమానాలు ఎదురైనా వాటిని లెక్క చేయకుండా దేవుని గురి యొద్దకు నీవు రావాల్సినటువంటి వ్యక్తిగా ఉండాలి. ప్రైజ్ ది లార్డ్. అందుకని దేవుడి మాట చెప్పాడు. ఆ దినమున మోసే ప్రమాణము చేసి, నీవు నా దేవుడైన యెహోవాను ఎలా మనసుతో అంగీకరించాలంట? చెప్పండి, ఎటువంటి మనసుతో? ఇప్పుడు వాక్యాన్ని ఎంతమంది నిండు మనసుతో, మంచి మనసుతో వింటున్నారు? చప్పటి కొట్టండి ఒకసారి. ప్రైజ్ లార్డ్, ప్రైజ్ లార్డ్. నిజంగా నిండు మనసుతో వింటున్నారా మీరు? నిండు మనసుతో ఉంటున్నారా? నాకెందుకులే, కొట్టమన్నప్పుడు కొట్టడం, లేవమన్నప్పుడు లేవటం, కూర్చోమన్నప్పుడు కూర్చోటం, ఇంత ఇవన్నీ చేస్తే చాలు. మనం ఏంటండి ఇవన్నీ చేసామనుకో, పాస్టర్ గారు చెప్పింది విని చేసామనుకో, తర్వాత సంగతి తర్వాత దేవుడు ఎరక. ఆయన చూస్తున్నాడో లేదో తెలీదు. సమాధిలో నుంచి బయటకు వచ్చాడని చెప్తున్నారు, బండ పక్కకి తొలగిందని తెలుసు, పరలోకానికి వెళ్ళిపోయాడని చెప్తున్నారు. ఇవన్నీ వింటా ఉన్నాం. వాస్తవం ఎంతవరకు అనేది కొంతమంది ఈ ఆలోచనలో ఉంటారు. ప్రైజ్ ది లార్డ్. ఆయన లేచాడనే మాట వాస్తవం. నీ పాపముల నిమిత్తమై ప్రశస్తమైన తన రక్తాన్ని కార్చాడనే మాట వాస్తవం. నీ కొరకు ఆయన ఒక రాజ్యాన్ని సిద్ధపరుస్తున్నాడనే మాట కూడా వాస్తవం. ప్రైజ్ ది లార్డ్. కానీ నీవు ఆయన కుమారుడు, ఆయన కుమార్తెవో కాదో, వాస్తవం కాదో లేదో నువ్వు తెలుసుకోవాలి. ఇది నీ పరీక్షించుకొని నువ్వు తెలుసుకోవాల్సినటువంటి విషయాలు. అందుకని పరిశుద్ధ గ్రంథ లేఖనములో ఈ వాక్య భాగం చాలా చక్కగా రాయబడింది. మరొక మాట కూడా చూడండి. కీర్తనల గ్రంథము 2వ కీర్తన, బైబిల్ ఉన్న వాళ్ళు చూడాలి. 2వ కీర్తన 8వ వాక్యం. నన్ను అడుగుము, జనములకు నీకు స్వాస్థ్యముగాను భూమిని దిగంతరముల వరకు సొత్తుగా నీకు ఇచ్చేదను. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. భూమికి ఆకాశానికి ఎంత ఎత్తు ఉందో, భూమి పైన లోపల ఎంత ఉందో, ఎడల్పు ఎంత ఉందో, పొడుగు ఎంత ఉందో, అంతవరకు దేవుడు నీకేం చేస్తాడంట? స్వాస్థ్యముగా ఆయన నీకు అనుగ్రహిస్తాడు. ప్రైజ్ ది లార్డ్. దేవుడు నీకు అది అనుగ్రహించాలి అంటే నువ్వేం చేయాలంటే నిండు మనసుతో నీవు ఆయన్ని అంగీకరించాలి. ఏ మనసుతో? చెప్పండి, ఏ మనసుతో అంగీకరించాలండి? నిండు మనసుతో నీవు దేవుని అంగీకరించాలి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అందుకని మన దేవుడు ఎవరంటే ఇచ్చేవంటి దేవుడు. ఏమిస్తాడు ఆయన? చెప్పండి, ఏమిస్తాడు? తూర్పు నుండి పడమట వరకు, ఉత్తరం నుండి దక్షిణం వరకు నువ్వు ఏది చూసి ఆయన అడుగుతావో నిత్యముగా అది నీకు స్వాస్థ్యముగా అనుగ్రహిస్తాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. నీవు చూచినది తప్పనిసరిగా దేవుడు నీకు ఇస్తాడు. తప్పనిసరిగా దేవుడు ఇస్తాడు. రెండో విషయాన్ని మనం గమనించినట్లయితే ఇక్కడ ఏం చెప్పాడండి? నువ్వు అడుగు పెట్టు ప్రతి స్థలమును నేను నీకు ఇస్తాను. మోసేకి తోడై ఉన్నట్లు నేను నీకును తోడై ఉంటాను. ప్రతి విషయంలో దేవుడు చెప్పాడు కదా, మోసేతో చెప్పాడు కదా. మోసేతో చెప్పిన ప్రతి విషయాన్ని కూడా యెహోషువతో చెప్పి యెహోషువకు దేవుడు అనుగ్రహించాడు. ఒకటి మనం గమనించాలి, యుద్ధం జరుగుతున్నప్పుడు యెహోషువ ప్రార్థన చేశాడు. ఎంతమందికి తెలిసి మాట? యెహోషువ ప్రార్థన చేశాడు. యుద్ధము ముగించేంత వరకు సూర్యుడు ఆగిపోవాలి, చంద్రుడు కానీ సూర్యుడు కానీ ఉన్న పాటున ఉన్న చోట ఆగిపోవాలని ప్రార్థన చేశాడు. ఆగిపోయిందా లేదా? చెప్పాలి, ఆగిపోయిందా లేదా?
ప్రైజ్ ద లార్డ్. మీరెందుకు ఆగిపోయారు? ఇప్పుడు మీరెందుకు ఆగిపోతున్నారు? అడిగిన దానికి చెప్పకుండా. నవ్వటం సింపుల్ కదా, చెప్పటం చాలా కష్టం అనిపిస్తుంది. అప్పుడప్పుడు నేను చెప్తుంటాను, చదువు రానోడు ఎక్కడ కూర్చుంటారండి? ఎక్కడ కూర్చుంటాడు? చదువు రానోడు ఎక్కడ కూర్చుంటాడు? క్లాస్లో వెనకాల కూర్చుంటాడు. మరి ప్రభు నమ్ముకున్న పిల్లలు ఎక్కడ కూర్చోవాలి మనం? మరి ఎందుకు కూర్చోట్లేదు కొంతమంది? అంతకుముందు కూర్చునే వాళ్ళు ఇప్పుడు కూర్చోట్లా. ప్రైజ్ రాడు. మైక్ ఇచ్చామనుకో పాట పాడేస్తారు, మారాలి మారాలి మనసే మారాలి, మారిన మనసు దేవునికి ఇస్తే అని అనుకుంటూ ఆ ఫలితాన్ని పొందకుండానే వెళ్ళిపోతూ ఉంటారు కొంతమంది. వీడి మనసు మారదు, ఫలితము దక్కదు. అందుకని పరిశుద్ధ గ్రంథ లేఖనములో ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈ మాట చెప్పారు. నన్ను చెప్పండి, ఏమంటున్నాడు ఆయన? నన్ను అడుగుము, జనములను నీకు స్వాస్థ్యముగా భూమిని దిగాంతము వరకు సొత్తుగా నేను నీకు ఇస్తాను. ప్రైజ్ ద లార్డ్. చెప్పండి, దేవుడు ఏమంటున్నాడు అండి? ఏమి ఇస్తానంటున్నాడు? ప్రజలను నీకు స్వాస్థ్యంగా ఇస్తాను, భూమి యొక్క దిగాంతము వరకు నేను నీకు సొత్తుగా ఇస్తాను. ఈ భూమి కోసం ఈరోజు యుద్ధాలు చేస్తున్నారు. ఏంటండి? కొట్టుకుంటున్నారు. నా భూమి, నా దేశం, నా ప్రాంతం, నా సరిహద్దులని భయంకరంగా కొట్టుకుంటున్నారు, చంపుకుంటున్నారు. కొన్ని సంవత్సరాల తరబడి చూస్తున్నాం. రష్యాకు ఉక్రెయిన్కు యుద్ధం ఇంకా ముగించలా, ఇంకా జరుగుతూనే ఉంది. ఇప్పుడు ఇజ్రాయెల్కి పాలస్తీనాకి ఏంటండి? చూడండి, పరిస్థితి భయంకరమైన స్థితి. ఏంటండి? ఈ మధ్య ఒక ఆయన ఇజ్రాయెల్ దేశాన్ని ప్రపంచ పటంలో లేకుండా చేస్తానని ఆయనే పోయాడు. మరి నువ్వెంత, నేనెంత? దేవుని గురించి వ్యతిరేకంగా విరోధంగా మాట్లాడటానికి నువ్వెవరివి, నేనెవరిని? పరిశుద్ధ గ్రంథ లేఖనములో ప్రభువైన యేసుక్రీస్తు వారు చెప్తున్నారు, కొడుకైనా, కూతురైనా, భార్య అయినా, భర్త అయినా, బామర్దైనా, మర్దలైనా, అవ్వైనా, తాతైనా, అమ్మమ్మైనా, నాయనమ్మైనా దేవుని సన్నిధిలో అందరూ ఒకటే లెక్క. ప్రైజ్ ది లార్డ్. అందుకని పరిశుద్ధ గ్రంథ లేఖనములో దేవుని వాక్యం సెలవిస్తుంది, దేవునికి విరోధంగా ఎవడు లేచినా దేవుడు చూస్తూ ఎప్పటికి కూడా ఊరుకుండడు. అందుకని పరిశుద్ధ గ్రంథ లేఖనములో ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈ విషయాన్ని చక్కగా చెప్పాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మరొక మాట, ఇంకొక మాట చెప్పి నేను ముగిస్తాను. మత్తయి సువార్త 7:7 మూడవ మాట. మత్తయి సువార్త 7వ అధ్యాయము 7వ వాక్యం. ఎవరికి అడుగుతున్నాను కదా? ప్రైజ్ ది లార్డ్. అడగట్లేదా ప్రతి ఆదివారం? చెప్పబడుతున్నటువంటి మాట ఏంటి? ప్రభువైన యేసుక్రీస్తు వారు చెప్తున్నారు, అడుగుడి మీకు ఇయ్యబడును, వెతుకుడి మీకు దొరుకును, తట్టుడి మీకు తీయబడును. ప్రైజ్ ది లార్డ్. ఇక్కడ ప్రభువైన యేసుక్రీస్తు వారు చెప్తున్న మాట ఏంటండి? ప్రతి వారికి ఉండవలసింది ఏంటంటే దేవుణ్ణి మనము అడిగే మనసు ఉండాలి. నీకు అడిగే మనసు లేకపోతే ఆయన ఎలా ఇస్తాడు చెప్పండి? కొందరు పరిస్థితి ఎలాగ ఉంటుందంటే మజ్జిగ కోసం వచ్చి ముంతను దాచినట్లుగా ఉంటుంది. ప్రార్థనకు వచ్చి ప్రార్థన చేయకుండా ఉండరు. కొంతమంది ప్రార్థన చేస్తారు, కొంతమంది ఏమో మౌనంగా కూర్చుంటారు. ప్రార్థన చేసుకోవచ్చు కదా అంటే నన్ను ఇటు చూస్తారు. అప్పుడప్పుడు వెళ్తుంటాను కదా వర్షిప్ టైంలో, కళ్ళు మూయొచ్చు కదా అంటే ఎట్లా అంటూ ఉంటాడు, కన్ను రెప్పలు కొడతా ఉంటారు. ఎందుకని? బాధ కలిగినప్పుడు ఏడవటం తప్ప వాడికి ఇంకా వేరేది ఏమీ అర్థం కాదు వాడికి.
దెబ్బ తగిలినప్పుడు నొప్పికి తట్టుకోలేక ట్యాబ్లెట్ వేసుకోవటం తప్ప ఇంకొకటి తెలియదు. ప్రభువైన యేసుక్రీస్తు వారు చెప్తున్న మాట అండి, ఒకటి అడుగుడి మీకు ఇవ్వబడును, రెండోది ఎత్తుకుడి మీకు దొరుకును, మూడోది తట్టుడి మీకు తీయబడును. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవుని సన్నిధికి వచ్చిన నువ్వు చేయాల్సిన పని ఏంటంట, దేవుని వెతకాలి. ఇక్కడికి వచ్చిన తర్వాత ఆయన సన్నిధిని నీవు వెతకాలి. బైబిల్లో ఒక ఆమె వెతుకులాడుకుంటూ వచ్చింది. ఎవరామె? యేసయ్యను వెతుకుతూ వచ్చింది. ఏ ఇంట్లో ఉన్నాడు, ఎక్కడ ఉన్నాడు అని చెప్పి ఆయన్ని కనుగొనే దాని కొరకు వెతుకులాడుకుంటూ వచ్చింది. ఎవరామె? చెప్పండి గట్టిగా, ఎవరామె? రాత్రి ఏం తిన్నారా అంటే చెప్తారు. ఇప్పుడు పొద్దున ఎన్ని ఇడ్లీ తిన్నారంటే చెప్పేస్తారు. ప్రైజ్ ది లార్డ్. పాపాత్మురాలు స్త్రీ యేసు ప్రభు ఒక ఇంట్లో ఉంటే ఆయన వెతుక్కుంటూ వచ్చింది. ఎందుకు వెతకాల్సి వచ్చింది ఆమె? చెప్పండి, ఎందుకు వెతకాల్సి వచ్చింది? తనను పాపము నుండి ఆమెను దేవుడు విడిపించాడు కాబట్టి, ప్రాణ అపాయం నుండి దేవుడు ఆమెను కాపాడాడు కాబట్టి, కృతజ్ఞతలు చెప్పుకోవటానికి ఆయన వెతుక్కుంటూ వచ్చి ఒక పరిసయ్యుని ఇంట్లో ఉన్నాడని తెలిసి అక్కడికి వచ్చి ఆయన పాదాల దగ్గర కూర్చొని కన్నీటితో ఆయన పాదాలను కడిగింది. ప్రైజ్ ది లార్డ్. దేవుని సన్నిధికి వచ్చావు, మోకరించమంటే మోకరించు, ప్రార్థన చేయమంటే ప్రార్థన చేయు, చేతులెత్తమంటే చేతులెత్తవు, ఏంటంటే లేవమంటే లేవవు. ఎప్పుడు చూసినా కూర్చొనే ఉంటారు. నా బ్రతుకు ఎప్పుడు చూసినా ఇంతే ఉండాల అన్నట్టుగా కూర్చుంటారు కొంతమంది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఏమ్మా ఏమైందంటే సాకులు చెప్తారు. 38 సంవత్సరాల నుండి ఆ కోనేటి దగ్గర కూర్చున్నోళ్ళ కూర్చుంటుంది. ఏం కూడా అట్లే కూర్చుంటాడు ఇతను కూడా. అట్లే కూర్చొని ఏమైంది అంటే కాళ్ళు మోకాళ్ళు నొప్పులండి, మోకరించలేను, నిలబడలేను, కూర్చోలేను. వయసు అయిపోయిన వాళ్ళంటే అది వేరు. తిప్పి కొడితే 30 సంవత్సరాలు కూడా లేదు నీకు. ఏమొచ్చింది నీకు? అందుకని ప్రభువైన యేసుక్రీస్తు వారే ఈ మాటను చక్కగా తెలియజేశారు. ఏమని? ఒకటి, మనం ఏం చేయాలంట? అడగాలి. రెండోది వెతకాలి. మూడోది ఆయన తట్టాలి. ప్రకటన గ్రంథంలో ఒక మాట మనం చూడొచ్చు. ప్రకటన గ్రంథంలో మనం చూడొచ్చు ఒక మాట. యేసు ప్రభు వారు ఏం చేశారంట? ఆయన వచ్చి తలుపును తట్టాడు. హృదయం అనే తలుపును ఆయన తట్టుతున్నాడు. ప్రైజ్ ది లార్డ్. అందుకని బైబిల్లో రాస్తుంది కదా, ఎంత? 3. ప్రకటన గ్రంథం చదవాలి, తొందరగా చదవాలన్నమాట. ఉందా లేదా? దొరికిందా లేదా? ఎన్నో వాక్యం? 3:20 కదా. ప్రైజ్ ది లార్డ్. చదవండి, ఏమంటున్నాడు ఇక్కడ? ఇదిగో నేను తలుపునెద్ద నిలిచుండి తట్టుచున్నాను, ఎవడైనను నా స్వరము విని తలుపు తీసిన ఎడల. చెప్పండి, ప్రైజ్ ది లార్డ్. ఇక్కడ చెప్పబడుతున్న మాట ఏంటి? మత్తయి సువార్తలో అడుగుడి మీకు ఇయ్యబడును, ఎత్తుకుడి మీకు దొరుకును, తట్టుడి మీకు తీయబడును. ప్రైజ్ ది లార్డ్. అందుకని ప్రభువైన యేసుక్రీస్తు వారు ఇలా చెప్పాడు. ఒకటి, అడిగే వంటి గుణం. ఎలా అడగాలంటే ప్రార్థన ద్వారా ప్రభు సన్నిధిలో మనము అడగాలి, పొందుకునేంత వరకు అడగాలి. బైబిల్ ఒక మాట రాస్తుంది. లూకా సువార్తలో ఒక విధవరాలు గురించి యేసయ్య చెప్పాడు. ఆమె ఒక న్యాయాధిపతి దగ్గరికి వెళ్ళి, బైబిల్లో రాసింది అతని గురించి, ఒక చెడ్డ న్యాయాధిపతి అని. ఎవరిని లెక్క చేయడు, నోటుకొచ్చినట్టు మాట్లాడతాడు, తనకి ఇష్టం వచ్చినట్టు ప్రవర్తిస్తాడు. అలాంటి వ్యక్తి దగ్గరికి ఈమె వెళ్ళి మాటిగా ఆమె ఏం చేస్తుందంట?
గోజాడింది, మాటి మాటికి గోజాడుతూ వచ్చింది. ఆయన మాటి మాటికి బతిలాడుతూ వచ్చింది, అయ్యా నాకు న్యాయం చేయి, నాకు నా ప్రతివాదికి న్యాయము చేయమని మాటి మాటిగా ఆయన దగ్గరికి వెళ్ళి గోజాడుతూ ఉంటే అతని మనసును మారి ఆమె మీద దయను చూపినట్లుగా బైబిల్లో మనం చూస్తున్నాం. ప్రైజ్ ది లార్డ్. నువ్వు ఎంత కఠినమోడిపైనా, ఎంత పాపిష్టుడైనా, ఎంత దుర్మార్గురాలివైనా, ఎంతటి ఘోరమైన స్థితిలో నువ్వు ఉన్నా నీ మనసును మార్చుకొని యేసయ్య దగ్గరికి వెళ్ళి ఆయన పాదాలు పట్టుకొని ఆయన అడిగినట్లయితే యేసయ్య ఏం చేస్తాడు తెలుసా? వెంటనే నీ పాపమును ఆయన క్షమిస్తాడు. ప్రైజ్ ది లార్డ్. పాపము నుండి నిన్ను విడిపిస్తాడు, నిన్ను క్షమిస్తాడు, పాపం నుండి నిన్ను విడిపించి సంపూర్ణమైన పరిశుద్ధులుగా నిన్ను ఆయన చేస్తాడు. ప్రైజ్ ది లార్డ్. అందుకని ఒకటి, నీకు అడిగే మనసు ఉండాలి, దేవుని అడిగే గుణము నీకు ఉండాలి. రెండోది, ఆయనను వెతికే వంటి మనసు ఉండాలి. వెతికి ఆయన పట్టుకొని కృతజ్ఞతలు చెల్లించే వ్యక్తిగా నువ్వు ఉండాలి. మూడో విషయాన్ని మనం గమనించినట్లయితే ఏం చేయాలంట? తట్టుడి మీకు తీయబడును. అందుకని బైబిల్ చదివాం కదా, ప్రకటన గ్రంథంలో, ఇదిగో నేను తలుపు నద్ద ఉండి నిలిచుండి తట్టుచున్నాను, ఎవడు నా స్వరమును విని తలుపు తీసిన ఎడల నేను అతని యొద్దకు వస్తాను, అతనితో నేను, నాతో అతడును కలిసి ఏం చేస్తామని భోజనము చేస్తాం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఈ చదవబడిన ప్రతి విషయంలో కూడా మనం జాగ్రత్తగా గమనించి ప్రభు సన్నిధిలో మెలుకు కలిగి ప్రార్థన పరులై పట్టుదల కలిగి ప్రభు సన్నిధిలో నడిపించబడాలని దేవుని వాక్యం సెలవిస్తుంది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అందుకని మొదటిగా నేనేం చెప్పాను? నీవు చూచుచున్న ఆ దేశమును దేవుడు నీకు ఇస్తాడు. రెండోది, అడుగు పెట్టిన ప్రతి స్థలమును దేవుడు నీకు ఇస్తాడు. మూడోది, అడిగిందల్లా అడుగుడి మీకు ఇవ్వబడును, ఎత్తుకుడి నేను మీకు దొరుకుతాను, తట్టుడి మీకు తీయబడును. మొదటిగా నీ హృదయంలో దేవునికి చోటు ఇవ్వాలి. ప్రైజ్ ది లార్డ్. మొదటిగా నీవు దేవునికి నీ హృదయంలో చోటు ఇవ్వాలి. ఎప్పుడైతే నువ్వు దేవునికి చోటు ఇస్తావో అప్పుడు నీవు నీ కుటుంబం ఆశీర్వాదకరంగా ఉంటారని దేవుని వాక్యం సెలవిస్తుంది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అందుకని మన దేవుడు ఎవరంటే ఇచ్చే వంటి దేవుడు. ఏమిస్తాడైనా? నీవు చూచుచున్న ఈ దేశాన్ని దేవుడు నీకు అనుగ్రహిస్తాడు. రెండోది, అడుగు పెట్టిన స్థలాన్ని దేవుడు నీకు ఇస్తాడు. మూడోది, ఏది కావాలను అడిగితే అది తప్పనిసరిగా దేవుడు నీకు అనుగ్రహిస్తాడు. దేవుడు కొద్ది మాటలు దీవించును గాక. ఆమేన్. మోకరించండి, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, నీ పరిశుద్ధ నామమును బట్టి స్తోత్రాలయ్యా. జీవాధిపతి నీకు స్తోత్రాలు. గడిచిన ఈ పునరుద్ధాన దినం మొదలుకొని ఈ పునరుద్ధాన దినము వరకు నీ సన్నిధి మాకు తోడుగా ఉంచినందుకు స్తోత్రాలయ్యా. వాటన్నిటి విడుదల దయచేయి, దీవెన ఆశీర్వాదం దయచేయి, ఆరోగ్యమును అనుగ్రహించు. సంఘాన్ని, ప్రతి కుటుంబాన్ని మీరే పంచి వేసి కాపాడి సన్నిధిలో సాక్షిగా నిలువబెట్టి ఆశీర్వాదకరమైన మార్గంలో నడిపించమని ప్రార్థిస్తున్నానయ్యా. నీకు స్తోత్రాలు. ఇంతవరకు సౌఖ్యం బలపరిచి సన్నిధిలో వాడుకున్నందుకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. సమస్త మహిమ ఘనత ప్రభావాలు మీరు పొంది దీవెన ఆశీర్వాదం దయచేయమని నజరేయుడైన యేసయ్య నామములో ప్రార్థించి అడిగి తండ్రి. ఆమేన్. మన ప్రభువైన యేసుపైన తండ్రిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మని సన్నిధి సహవాసమును కొడిచిన ప్రతి బిడ్డలకు పరిశుద్ధులకు ప్రభు రాకడ పర్యంత వరకు తోడుండి నడిపించును గాక. ఆమేన్. ఆమేన్. చెప్పాలి గట్టిగా. హల్లెలూయా, 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 హల్లెలూయా. దేవునికి స్తోత్రాలు. మీ అందరికీ వందనాలు.